గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది, నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు. ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. ఇది ఆపరేషనల్కి వచ్చేసింది. ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు. అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి 2.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈరోజు. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే 365 ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళదేను అలాగే మొత్తం ల్యాండ్ 365 హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 365 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి. ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే నేను ఒక 2 ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి. ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది. అంటే కంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకొక 1 ఏకర్ ఫారెస్ట్ కొని ఇవ్వాలి ఇక్కడ. సో వీళ్ళు ప్రత్యేకించి 365 హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఇవన్నీ స్టేట్ల పర్వ్యూ కింద రావు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవన్నీ. సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున 365 హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు. దానికి కాంపెన్సేటరీగా 365 హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు. అది 36 కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి ల్యాండ్తో పాటు ఇంకా అదనంగా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక 36 కోట్లు అదనంగా ఇచ్చారు. ఇదొకటి ఉంది. అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి అంటే ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేకంగా ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ 45 హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది. ఈ 45 హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది. ఈ దీంట్లో మొత్తం అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేశారు. 45 హెక్టార్లు ఇచ్చేశారు భూమి. ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 45 హెక్టార్లు మీద మాదా ఉంది. ఇది 1962 నుంచి దాంట్లో ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు. అప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ అని 1980 దాకా ఇచ్చుకుంటూ వెళ్ళారు. దీంట్లో వైలేషన్ ఉంది లేదు 45 హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది. మిగిలిన 11 ఎకరాలు 49 సెంట్లు మటుకు రైతుల దగ్గర తీసుకున్నారు. అది ఈ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కింద ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది ఈ పని చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది. అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నా దృష్టి నేను అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈ రోజున. ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయండి, ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేసాం. ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని. ఇది ఏమైపోతుంది, నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ, ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు.
బట్ నాకు అనిపించిందంటే ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హ్యావ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు ఇది. అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తూ ఉంటే మనకు భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూవర్డ్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా చేశారనిపించింది. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్, చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది ఇట్స్ అ గ్రేట్ వర్క్. మొత్తం అన్నీ చూశాను, మొత్తం లోపలంతా. ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారులు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది, దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది. అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది. అలాగే బోల్డంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ. సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి 1-2 వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకళ్ళ దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది. 1-2 చిన్న చితక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ఏమైనా ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ PCCF గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఏమన్నా కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇన్ని 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక 24 ఇంకొక 14,000 అంతేనా ఇంకో 12,000 కోట్లు పెట్టాలి. అదనంగా ఇంకో 10,000 కోట్లు పెట్టాలి. ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిత్తగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్నల్ 2 డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్టు వెళ్ళేలా ప్రభుత్వం ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతాను. ఇది భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది 1 నేషన్ 1 ఎనర్జీ కాన్సెప్ట్. ఇది అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్, ఆత్మనిర్భర భారత్ అంటే మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకొక కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్టు.